జై భవానీ, జై భవానీ. ఈరోజు ఈ దేశం గర్వించదగ్గ రోజు, ఈ జాతి గర్వించదగ్గ రోజు. ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టిన రోజు ఇది. ఆయన జయంతి ఈరోజు జరుపుకుంటున్నాం. ఈరోజు దేశంలో కొన్ని శతాబ్దాల నుంచి ఈ దేశానికి సేవ చేసిన, ఈ దేశం కోసం పోరాటం చేసిన మహనీయులలో మొదటిగా ఉండేది శివాజీ మహారాజే అని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. అంటే 1600 సంవత్సరంలో ఈ జాతికి ముప్పు వాటిల్లినప్పుడు, ముష్కరులు ముట్టడించే కార్యక్రమం చేస్తున్నప్పుడు, మొఘలులు ఓ పక్క విధ్వంసం సృష్టిస్తుంటే, బిజాపూర్ సుల్తానులు ఓ పక్క ముట్టడిస్తుంటే, ఈ జాతి ధర్మాన్ని, ఈ జాతి గౌరవాన్ని కాపాడడానికి 17వ సంవత్సరంలోనే యుద్ధం చేసి ఆనాడే మరి రాజ్గఢ్ కోటను, మరి మిగతా కోటలను స్వాధీనం చేసుకొని, మరి ఆ రోజు 50 ఏళ్ళు మాత్రమే బతికే ఈ దేశంలో హైందవ ధర్మాన్ని కాపాడడానికి, ఈ జాతీయ ఔన్నత్యాన్ని నిలపడానికి పుట్టినవరా అంటే శివాజీ మహారాజ్. అట్లాంటి గొప్ప వ్యక్తి దక్షిణ భారతానికి వింధ్య పర్వతాలు దాటి కిందికి రావాలంటే సాహసించిన మొఘలులు ఎవ్వరు లేరు. మరి ఆనాడు ఔరంగజేబ్ కూడా భయపెట్టిన, ఆయనను కూడా భయపెట్టిన వ్యక్తి అంటే శివాజీ మహారాజ్. ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వతంత్ర పోరాటం 100 ఏళ్ల కింద మొదలై మళ్ళీ మనం స్వతంత్రం తెచ్చుకున్నాం, అన్ని జరిగినాయి. స్వతంత్రం వచ్చి 70-77 ఏళ్ళు అయిండొచ్చు. కానీ ఆ రోజు కనుక ఇట్లాంటి రాజులు లేకపోతే, ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడటం లేకపోతే, ఈరోజు మనం పోరాటం చేసే వాళ్ళం ఈ రోజుకు మరి ఇబ్బంది ఉండే పరిస్థితి ఉంటుండే. అట్లాంటి గొప్ప శివాజీ మహారాజ్, ఓ పక్క కృష్ణదేవరాయ, ఇట్లాంటి వాళ్ళ పోరాట ఫలితమే మరి ఈ ధర్మాన్ని, ఈ జాతిని కాపాడడానికి మరి వాళ్ళు చేసిన కృషి ఫలమే ఈ జాతి ధర్మం కాపాడబడ్డది, హైందత్వం కాపాడబడ్డది. మరి ఈరోజు అందువల్లనే ఈరోజు తర్వాత స్వతంత్ర సమరం కానీ ఈరోజు ఈ భారతదేశం ఈ స్థాయిలో ఉండటానికి ఆనాడు వాళ్ళు చేసిన పోరాట ఫలితమే. ఈరోజు సరే ఒక సెక్యులర్ వ్యవస్థ అన్ని వర్గాలను, అన్ని మతాలను, ఈవెన్ శివాజీ మహారాజ్ కూడా అన్ని మతాలను కాపాడడానికి ఆయన చేసిన కృషి కూడా ఉంది. ఈ రోజు ఈ సెక్యులర్ వ్యవస్థలో సరే ఆనాడు హైందవ ధర్మాన్ని, జాతిని కాపాడటానికి వాళ్ళు చేసిన పోరాటం, వాళ్ళు చేసిన యుద్ధ ఫలమే ఈరోజు మనం ఆ స్వేచ్ఛ గాలుడు మనం అనుభవిస్తున్నాం. ఈరోజు ఈ దేశం మరి ఈ స్థాయిలో ఉందంటే మరి వాళ్ళ పోరాటమే. మరి ఆ తర్వాత స్వతంత్ర పోరాటం, స్వతంత్రం వచ్చిండొచ్చు, ఈ రోజు వచ్చింది. మరి ఈరోజు ఒక సెక్యులర్ వ్యవస్థలో అన్ని మతాలను, అన్ని వర్గాలను గౌరవిస్తూ ఒక సామరస్య స్ఫూర్తితోటి ఈ దేశం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కానీ, గాంధీజీ చూపెట్టిన మార్గంలో ఈరోజు ముందుకు పోతున్నాం. మరి ఇట్లాంటి సందర్భంగా ఆ శివాజీ మహారాజ్ ఔన్నత్యాన్ని, మరి ధర్మాన్ని కాపాడిన ఆ శివాజీ మహారాజ్ కు మనమందరం కూడా వందనాలు తెలుపుతూ మరి ఆయన జయంతిని ప్రతి సంవత్సరం కూడా గొప్పగా జరుపుకునే కార్యక్రమం చేసుకుంటున్న సందర్భంగా చాలా సంతోషం. మరి హిందూ వాహిని సభ్యులకు, మరి హయత్ నగర్ నుంచి వచ్చిన శ్రీనివాస్ కానీ, ఇక్కడ మిత్రులు ఎవరు, సాయి శివ ఇది అధ్యక్షుడు, కడారి శివ అధ్యక్షుడు, మరి చందు, భరత్, అంటే ఉదయ్ రామరాజ్, వీళ్ళందరికీ కూడా, ఎందుకంటే పెద్దలు ఆనాడు వాళ్ళు చేసిన పోరాటాన్ని మనము పెద్దగా చేసేది ఏం లేదు, వాళ్ళని గుర్తించుకుంటూ, వాళ్ళని స్మరించుకుంటూ, ఈ జయంతులను గొప్పగా చేసుకుంటూ, ఆ పోరాట పటిమ, ఆ స్ఫూర్తిని మనం అందరం కాపాడుకుంటూ, ఈనాడు ఉన్న యువతల ఆ స్ఫూర్తి, ఆ యువత, ఇప్పుడున్న యువత ఆ స్ఫూర్తిని కాపాడుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశం ధర్మాన్ని, ఔన్నత్యాన్ని, జాతి ధర్మాన్ని కాపాడుకుంటూ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా చెప్తూ, శివాజీ మహారాజ్ కే, శివాజీ మహారాజ్ కే. థ్యాంక్ యూ.